ప్రియమైన శివభక్తులందరికీ నమస్కారం. మనలో చాలామంది శివునికి చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. కానీ శివతత్వాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రం కొందరే ఉంటారు. శివతత్వాన్ని అర్థం చేసుకోకుండా పూజలు చేస్తే మాత్రం ఏం లాభం? అందుకే ఈ వీడియోలో శివతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు అంటే ఆకారం కాదు. శివుడు అంటే శాంతి. శివుడు అంటే స్థిరత్వం. ప్రపంచం మొత్తం కదులుతున్న ఆయన మాత్రం కైలాసంలో ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చొని ఉంటాడు. ఇదే మనకి నేర్పుతున్న మొదటి పాఠం. ప్రపంచమంతా మారినా నీ అంతరంగం మారకూడదు. ఇది మొదటిది. శివునికి రాజభవనాలు, రాజభోగాలు ఏమీ లేవు. అయినా ఆయనకి ఏ కొరత లేదు. శివునికి విలాసాలు లేవు, ఆయనకి అసంతృప్తి లేదు. మనకి అన్నీ ఉన్నా శాంతి లేదు. శివునికి ఏది లేకపోయినా పూర్తి శాంతి ఉంది, ఆనందం ఉంది. తక్కువలో సంతృప్తి చెందడమే నిజమైన సంపద. ఇది మనం గ్రహించాలి. ఇది రెండోది. శివుడు మెడలో పాముని ధరిస్తాడు. పాము దేనికి చిహ్నం? భయానికి. ఆ భయాన్నే ఆయన అలంకారంగా ధరించాడు. అంటే ఏంటి? మన భయాలే మనల్ని బంధిస్తున్నాయి. భయాన్ని ఎదుర్కొంటే అదే మన శక్తి అవుతుంది. ఇది మూడోది. శివుని నుదిటి మీద ఉన్న మూడో కన్ను జ్ఞానం. ఇది జ్ఞానానికి చిహ్నం. మనలో జ్ఞానం నశించిన రోజు ఆయన మూడో కన్ను తెరుస్తాడు. అంటే ఎప్పుడు మనం జ్ఞానవంతులమై ఉండాలి. జ్ఞానాన్ని కోల్పోకూడదు. ఇది నాలుగవది. శివభక్తి అంటే వారానికి ఒకసారి అభిషేకం చేయడం కాదు. శివభక్తి అంటే నీలో శాంతిని పెంచుకోవడం, ఇతరులని నిందించకుండా ఉండడం, ఇతరులని దూషించకుండా ఉండడం, అహంకారాన్ని తగ్గించుకోవడం. ఇదే నిజమైన శివారాధన. ఇది ఐదవది. శివుడు ఎక్కడో దూరంగా లేడు, నీ శ్వాసలోనే ఉన్నాడు. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఆయన నీలో ప్రత్యక్షమవుతాడు. నీ మనసు శాంతంగా ఉంటే అదే కైలాసం. నీ మనసు శాంతంగా ఉంటే అదే కైలాసం. నీ హృదయం అనే కైలాసంలో పరమశివుని ఎప్పుడూ ఆరాధించుకో, ఎప్పుడూ కొలువుంచుకో, ఎప్పుడూ ఆరాధించు. ఇలాంటివన్నీ తెలుసుకొని మంచి మనస్సుతో శివయ్యకు పూజ చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్.